హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం గత 2 రోజుల నుంచి కూడా చూస్తున్నాం. అటు సినీ కార్మికులకు అండ్ ప్రొడ్యూసర్స్‌కి మధ్య ఒక వివాదం నడుస్తుంది. అంటే సినీ కార్మికులు వాళ్ళ వేతనాలు పెంచాలని చెప్పేసి కోరారు. సినిమా షూటింగ్స్ అన్నిటిని కూడా బంద్ ప్రకటించేశారు. అటు ప్రొడ్యూసర్స్ ఒక నిర్ణయం తీసుకోవడానికి చర్చలైతే పెడుతున్నారు. చిరంజీవి గారిని కలిసారు. మరి ఎక్కడి వరకు వచ్చాయి? ఎటువంటి డిసిజన్ వాళ్ళు తీసుకున్నారు? మరి ఇష్యూని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. సార్, మీరు చూస్తున్నారు ఇష్యూ కూడా. అటు కార్మికులేమో 30% పెంచాలంటున్నారు. కుదరదని ప్రొడ్యూసర్స్ అంటున్నారు. చిరంజీవి గారిని కూడా నిన్న కలిసారు. మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. మరి ఇంకేం నిర్ణయం తీసుకున్నారు? బయటకైతే చెప్పలేదు గానీ, మరి ఎక్కడి వరకు వెళ్తుంది ఇష్యూ? మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అప్పుడు ఎక్కడుందో ఇప్పుడు అక్కడే ఉంది. హ్మ్. ఫస్ట్ అప్పుడు ఎక్కడుందో ఇప్పుడు అక్కడే ఉంది. కాకపోతే సినిమా షూటింగ్‌లు ఆపడం వీళ్ళ తప్పు. ఆళ్ళు గూడా మేము 30%లో ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా చేయాలి అనేది సినిమా తీసే నిర్మాత ఎవరైతే ఉన్నాడో, పెద్ద సినిమాలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు అర్జెంట్‌గా షూటింగ్‌లు ఆగితే వచ్చారు కదా! హ్మ్. అలాంటి వాళ్ళంతా 2 సంవత్సరాల నుంచి ఛాంబర్‌లో కూర్చొని డిస్కస్ చేస్తుంటే సాధక బాధకాలేంటి, కష్టాలేంటి, వాళ్ళు అడుగుతున్నయేంటి, ఆ ఫెడరేషన్ లెటర్‌లేంటి, వాళ్ళు వస్తుందేంటి అన్నీ చూసేవచ్చు. అది ఏమీ చూడకుండా వీళ్ళకి ఎప్పుడైతే బందొస్తుందో అప్పుడు అరవింద్ గారు దిగారు. అప్పుడే సురేష్ బాబు దిగారు. అప్పుడే సితార, అప్పుడే మైత్రి, అప్పుడే సుప్రియ గారు. మరి ఇన్ని 2 సంవత్సరాలు మిమ్మల్ని గెలిపించాం కదా! మిమ్మల్ని గెలిపించి మాకు చేత కాదు, మేము సినిమాలు తీయట్లేదు కాబట్టి దయచేసి మీరు కూడా ఉండండి అని మిమ్మల్ని మేము గెలిపించాం. ఎందుకు? ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేస్తారని. ఎందుకంటే సినిమా తీసే వాళ్ళకి కష్టం తెలుస్తుంది. కార్మికుడికి కష్టపడేవాడు కార్మికుడి కష్టం తెలుస్తుంది కదా! అందుకని ఇద్దరు కూడా ఎమ్మిగుబులు చేసుకోండి అని ఇప్పుడు షూటింగ్ బంద్ అయ్యేదాకా ఎందుకొచ్చింది. బంద్ చేస్తే నిర్మాతకి ఎంత నష్టమో కార్మికుడికి అంతే నష్టం. కానీ ఇది బంద్‌లాగా లేదు. ఒక వ్యవహార యాత్రలాగా ఉంది. 30% ఇస్తుంటే షూటింగ్ చేసుకోవచ్చంట. 12 సినిమాలు, 15 సినిమాలు షూటింగ్‌లు అవుతున్నాయి. తక్కువ షూటింగ్‌లు అవ్వట్లే. నిజమైన డైలీ కార్మికుడు అక్కడ పాపం ఏ రోజు తీస్తే ఆ రోజు ఏ రోజు షూటింగ్‌కెళ్తే ఆ రోజు మనకి ఫుడ్ వచ్చేది వాళ్ళకి పాపం. వాళ్ళందరూ ఫెడరేషన్ దగ్గర కూర్చున్నారు. డబ్బు ఉండేవాడికే పెద్ద షూటింగులు జరుగుతున్నాయి. డబ్బు ఉండేవాడికి పనిచ్చారు. అంటే ఫెడరేషన్‌లో ఇది న్యాయమా? అన్యాయమా? ఒక్కసారి అంటే కార్మికుడిని జిందాబాద్ చెప్పిస్తున్నావు. కార్మికుడితో బంద్ అంటున్నావు. మీరొచ్చి అక్కడ షూటింగ్ నడిపిస్తున్నారు. అంటే ఇది ఫెడరేషన్‌లోని మరి ఎంత అన్యాయమో చూడండి. అలాగే మా నిర్మాతలందరూ వచ్చి వాళ్ళు షూటింగ్‌లు వాళ్ళొచ్చి నడిపించుకుంటూ చిన్న సినిమా నిర్మాతలు ఆగిపోతున్నారు. చిన్న సినిమా నిర్మాతలు ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఇటు అటు కలిపి ఇద్దరు నష్టపోతున్నారు. ఈ నష్టాన్ని మేము భర్తీ చేయాలంటే ఏంటి? ఇక్కడ రాజకీయాలు ఏంటి? అంటే ఎవరు ఈ 3 నెలలు కూడా ఎవరు నడిపారు? ఎవరు ఎందుకు వైఫల్యం అయింది? ఇది ఒకసారి కార్మికులు అర్థం చేసుకోవాలి. 100% చిన్న సినిమా నిర్మాతలు అర్థం చేసుకోవాలి. దాన్ని మనం ఏమంటున్నాం? నేను 100% ఈరోజు కాదు. గత 35 సంవత్సరాల్లో ఫెడరేషన్‌లో మేము స్థాపించినప్పుడు ఫెడరేషన్‌లో నేను వన్ ఆఫ్ ది మెంబర్. ఈ రోజు నేను ప్రొడ్యూసర్ కావచ్చు. ఆ రోజు నేను కార్మికుడినే. కానీ మేము గురుగారు దాసనారాయణ గారి దగ్గర నుంచి మేము కార్మిక పక్షపాతమే. వాళ్ళ కష్టం తెలుసు. వాళ్ళ బాధ తెలుసు. వాళ్ళ అన్నీ మాకు తెలుసు. అందుకనే వాళ్ళకి పెంచవలసింది ఎలా పెంచాలి? ఇప్పుడు మన నిర్మాతలు ఏ ఇబ్బందులు ఉన్నారు? చిన్న సినిమాలు ఎందుకు ఆడట్లేదు? అలాగే పెద్ద సినిమాల్లో ఏ విధంగా ఉన్నాయి? మనం ఏ విధంగా ఎక్కడ తగ్గించుకుంటే కార్మికులకు జీతాలు పెంచొచ్చు? కార్మికుడికి మనం మొత్తం టోటల్ 30% అడుగుతున్నారు. ఆ 30 కాదు. ఇదిగో రండి. మా అన్నది మన పిల్లలు ఎవరండి? మనోళ్ళే కదా! బయటోళ్ళు కాదు కదా! ఇదిగో ఈ పర్సెంటేజ్ ఇద్దాం. ఇదిగో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ పర్సెంటేజ్ ఇద్దాం. నెక్స్ట్ ఇయర్ ఈ పర్సెంటేజ్ ఇద్దాం అని మనం మాట్లాడుకుంటూ మనం కూర్చొని మాట్లాడుకొని సామరస్యంగా తేల్చుకోవాల్సినవి. లేదు మన చెయ్యి దాడుతుంది అన్నప్పుడు మనం చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ముందుగుంటానే ఏమండి ఇలా చేయి దాటుతుంది అనుకోకుండా ఇలా జరిగింది దీన్ని మీ దగ్గర పెడుతున్నాం. ఇదిగోండి ఒకప్పుడు దాసనారాయణ గారు ఉండేవారు. ఇప్పుడు తర్వాత మీరే మాకు పెద్ద టికెట్ రేట్లు కావాలన్నా కష్టం ఉన్నా బాధ ఉన్నా కరోనా వచ్చినా మాకు ఆకలి అనిపించినా మీ ఇల్లు తడుతున్నాం. ఒకప్పుడు దాసనారాయణ ఇల్లు తట్టేవారు. ఇప్పుడు మీ ఇల్లే తడుతున్నాం. దయచేసి ఈ కష్టాన్ని నుంచి బయటపడేయండి. ఈ షూటింగ్ లాక్కుండా చూడండి అని చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఎప్పుడు వెళ్ళారు మీరు? అన్ని అయిపోయి బంద్ కాల్ ఇచ్చిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన కూడా ఏం చెప్పాడు మీకు? మీ వర్షన్ నేను విన్నాను. కార్మికుడి వర్షన్ వింటాను. చిన్న సినిమా నిర్మాతల వర్షన్ వింటాను. 2 రోజుల లోపల మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అవ్వకపోతే దాంట్లో దూరి ఎలా చేయాలి? ఏంటి? ఏ విధంగా చేయాలి? కార్మికులు కూడా పెరిగాయి కదా రేట్లు. వాళ్ళకు కూడా వేతనం పెంచాలి కదా! మనం వాళ్ళకు కూడా వేతనం పెంచకుండా మనం
ఉట్టిగా వెళ్ళడం కరెక్ట్ కాదు కదా. అందుకే అన్ని ఎలా చేయాలి అనేది ఒక ఆలోచనిస్తాను అని చెప్పాడు ఒక పెద్ద మనిషిగా. కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నాయి, సాఫ్ట్వేర్ ఉద్యోగంతో మొత్తం టోటల్ సాఫ్ట్వేర్కి ఇంత ఇస్తున్నాం ఈయనకి. ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం లైట్ పట్టుకొని కొండదాకా ఎక్కగలడా? ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం 4 గంటలకు బండి తీసుకొని కారు తీసుకొని రాత్రి 10 గంటల దాకా నడపగలడా? గమ్యానికి చేర్చగలడా? టైంకి షూటింగ్ చేర్చగలడా? ఒక ప్రొడక్షన్ బాయ్ ఉదయం లెగిస్తే టీ ఇచ్చి తెల్లవారు 4 గంటలు లెగిసి రాత్రి 10 గంటల దాకా అన్ని సర్దుకునేదాకా ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయగలడా? ఇది 24 క్రాఫ్ట్స్ స్కిల్. అంటే 24 క్రాఫ్ట్స్ హైదరాబాదులో 89 అండ్ 90లో అందరినీ తయారు చేస్తే ఆ రోజు ఎవరు లేరండి. మేము చెన్నై నుంచో బొంబాయి నుంచో ఇక్కడి నుంచి తీసుకొస్తే ఇక్కడ ప్రతి ఒక్కరు తయారయ్యారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఇండస్ట్రీ కోసం చూస్తున్నారు. అంటే 24 క్రాఫ్ట్స్ ఎంత ముఖ్యం. హీరో ఎంత ముఖ్యమో 24 క్రాఫ్ట్స్ కూడా అంతే ముఖ్యం. హీరోయిన్ ఎంత ముఖ్యమో 24 క్రాఫ్ట్స్ కూడా అంతే ముఖ్యం. మనం ఇంకొకరితో దీన్ని కలపకూడదండి. మనం సాఫ్ట్వేర్ కంపెనీలతో కలపొద్దు. వాళ్ళ జీవితం వాళ్ళది, వాళ్ళ జీవితం వాళ్ళది. వాళ్ళు చేసే పని వీళ్ళు చేయలేరు, వీళ్ళు చేసే పని వాళ్ళు చేయలేరు. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు ఇక్కడ ఎంత అందరూ కలిపితే షూటింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఒక డ్రైవర్కి మనం ఇస్తుంది ఎంత? ఒక 100-200 రూపాయలు పెంచడంలో తప్పే ఉంటుంది. ఒక ప్రొడక్షన్ బాయ్కి పెంచడంలో ఎంత? డైలీ మనం షూటింగ్ ఎంత ఇవ్వగలుగుతున్నాం, మనం ఎన్ని చేయగలుగుతున్నాం, వాళ్ళ వేతనాలు నెల రోజులు షూటింగ్లు ఉంటున్నాయా? ఇవన్నీ వాళ్ళ కష్టాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాన్ని మనం ఎలా తగ్గించుకుందాం అంటే, హీరోయిన్ వెనకాల 3 స్టాఫ్ ఉంటారే, వాళ్ళకి రోజుకో 40,000 ఇస్తున్నామే, ఓ 10,000 తగ్గించండి. హీరో వెనకాల స్టాఫ్ని తగ్గించండి, చార్టర్డ్ ఫ్లైట్ తగ్గించండి, 5 స్టార్ హోటల్ భోజనాలు తగ్గించండి, వేస్టేజ్ తగ్గించండి, కార్లు తగ్గించండి, బెంజ్ కార్లు తగ్గించండి, కార్వేలు తగ్గించండి. వాళ్ళందరికీ అన్ని వేస్టేజ్ చేసుకుంటూ పాపం చూస్తూ ఉంటున్నారే, వాళ్ళు కష్టపడుతూ వాళ్ళంత కష్టపడి తీసుకెళ్తుంటే అంత వేస్టేజ్ జరుగుతుంది. మాకు ఇచ్చే జీతం కాడ మీకు ఎందుకు ఇంత బాధ అని అనిపిస్తుంది వాళ్ళకి. కనుక కార్మికుడు కష్టపడుతున్నాడు, వాళ్ళని కష్టపడడం మనకు మంచిది కాదు. వాళ్ళకి మనం ఇవ్వండి. ఎక్కడ తగ్గించుకోవాలో ఎలా చేసుకోవాలో మీరు 30% వాళ్ళు అడిగారంటే మనం 30% కాదు, ఇప్పుడు మనం ఎంత ఇవ్వాలి? 10 ఇవ్వాలా, 15 ఇవ్వాలా, 7.5 ఇవ్వాలా? ఒక కూర్చొని డిస్కస్ చేయండి, తప్పులేదు. కానీ ఇది 3 నెలల నుంచి వచ్చి బంధు దాకా రాకూడదు. బంధు కూడా ఇటు సైడ్ చిన్న సినిమా నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు, ఇటు సైడ్ డైలీ వేజ్ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఫెడరేషన్ లో మేము షూటింగ్ మాకు వేతనం పెంచండి అనే నిర్మాత అక్కడే కార్మికుడు అక్కడే ఉండిపోయాడు. మీరు 30% చేసుకోండి అంటే 12 షూటింగ్లు జరుగుతున్నాయి. అంటే ఫెడరేషన్ లో ఏం ఉద్దేశం? వాళ్ళ షూటింగ్లు జరుగుతుంటాయి, వీళ్ళకి సపోర్ట్ లేదు, వీళ్ళ ఆకలితో అలమటించిపోతుంటే వీళ్ళకి ఆల్రెడీ ఒక 10 రోజులు స్ట్రైక్ జరుగుతుంది. ఆ 10 రోజుల్లో వీళ్ళ భార్యా బిడ్డలకి పోషించేది ఎవరు? వీళ్ళ భార్యా బిడ్డలకి తిండి పెట్టేది ఫెడరేషన్ పెడుతుందా? ఎవరు పెడతారు? అక్కడ నిర్మాత చిన్న సినిమా నష్టపోతుంటే, చిన్న సినిమా షూటింగ్ చేసుకొని ఇవ్వకపోతే మీకు బలహీనులు మీరు దౌర్జన్యం చేసే బదులు బలవంతులు మీరు షూటింగ్ ఆపలేరా? మరి ఫెడరేషన్ పూర్తిగా నడిస్తే వాళ్ళు కూడా సపోర్ట్గా మీరు ఆ 12 సినిమా షూటింగ్లు ఆపగలగాలి కదా. అప్పుడు న్యాయం జరుగుతుందో లేదో చూడాలి కదా. సగం షూటింగ్ జరుగుతూ సగం మందిని అన్యాయం చేస్తూ కార్మికుడికి పెంచండి అంటే నిర్మాత ఎందుకు పెంచుతాడు? నిర్మాత ఆల్రెడీ నిర్మాత అయిపోతుంది, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అది కొంత షూటింగ్లు జరిగిపోతూ ఉన్నాయి. మీరు 30% అంటున్నారు, అది కాదు. రెగ్యులర్ గా వాళ్ళు ఏమి ఇస్తున్నారో అదే ఇస్తున్నారు నేను అంటున్నాను. ఇవన్నీ మనం ఫెడరేషన్ కానీ ఛాంబర్ కానీ ఆలోచించవలసింది ఏంటంటే, నిర్మాతల్ని కన్ఫ్యూజ్ పెట్టొద్దు, కార్మికుల్ని కన్ఫ్యూజ్ పెట్టొద్దు. మీకు బంద్ ఉందంటే పూర్తిగా ఒకరోజు బంద్ ఆపండి, ఆపి మొత్తం టోటల్గా సామరస్యంగా తేల్చండి. లేదంటే ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు షూటింగ్లు చేసుకోమనండి. ఫెడరేషన్తో కూర్చోండి, లేదా చిరంజీవి గారి దగ్గర కూర్చోండి, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళండి, ఫెడరేషన్ కష్టాలు చెప్పండి. చిరంజీవి గారి నిర్మాతల కష్టాలు, చిన్న సినిమా నిర్మాతలు మేము చెప్తాం. అన్నీ చెప్పిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకుంటాడు. ఆయన కార్మికులకి ఎప్పుడూ సపోర్ట్ ఉంటాడు. ఆయన ఎప్పుడు చిన్న సినిమా నిర్మాతలకు సపోర్ట్ ఉంటాడు, అలాగే పెద్ద సినిమా నిర్మాతలకు ఉంటాడు. అంటే అందరికీ సామరస్యంగా జరగాలనుకుంటాడు. కానీ అది జరగకుండా మనం ఏదో మాట్లాడేసి ఏదో చెప్పేసి అక్కడ ఎవరో మన సాఫ్ట్వేర్ వస్తారు, లేకపోతే మేము డైలీ వేజ్ ఇంకొకరితో చేయించుకుంటాం. లేబర్ కమిషనర్ గారు చెప్పినట్టు మనకి 8 hours డ్యూటీ అనేది జరగదు. 8 hours డ్యూటీ అవ్వదు. మనం రాత్రి 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు, తెల్లవారు 4 అవ్వచ్చు. బయట కారు డ్రైవర్ని రమ్మంటే లెగిసేది, ఆయన వచ్చేది టైమింగ్ 4 అనుకోండి, 6 గంటలకు వస్తాడు, లేకపోతే 7 గంటలకు వస్తాడు, ఫోన్ ఎత్తాడు. ఇక్కడ కార్మికుడు అలా కాదు. కార్మికుడు తెల్లవారి 4కి రావాలంటే 3:45కి రెడీగా ఉంటాడు. కార్మికుడు తెల్లవారు లైట్ మొయ్యాలంటే 3:45కి రెడీగా ఉంటాడు. ప్రొడక్షన్ బాయ్ రెడీగా టీ ఇవ్వాలనుకుంటే 3:45కి రెడీగా ఉంటాడు. మరి వాళ్ళలాగా చేయగలరా అని అడుగుతున్నా. బయటికి మనం ఇక్కడికి వ్యత్యాసాలు చాలా ఉన్నాయి.
ఓకే. మీకు ఎక్కువ అనిపిస్తుందా? తక్కువ అనిపిస్తుందా? కూర్చోండి. మాట్లాడి చేయండి. అంతే తప్ప ఇలాగ ఈ విధంగా మాట్లాడి, ఈ విధంగా మనం కార్మికుల్ని ఇబ్బంది పెట్టి, అలాగే సినిమా నిర్మాతలను ఇబ్బంది పెట్టడం మీరు కరెక్ట్ కాదు. ఇది బంద్ దాకా ఎళ్ళే విషయం కాదు. మీరు 30% అడగడం మీ తప్పు. షూటింగ్‌లు ఆపడం మీ తప్పు. అలాగే వాళ్ళని రెచ్చగొట్టి మేము వేరే వాళ్ళతో పెట్టుకుంటాం షూటింగ్ అనేది కూడా కొంతమంది నిర్మాతలు తప్పు. కా సాఫ్ట్‌వేర్ వేరు, సినీ కార్మికులు వేరు. సాఫ్ట్‌వేర్‌కి, సినీ కార్మికుడికి చాలా తేడా ఉంది. కనుక చిరంజీవి గారి దగ్గర ఇది కూర్చొని 2 రోజులు, 3 రోజులు చిరంజీవి గారే తేల్చాలి. చిరంజీవి గారే మీ అందరికీ సామరస్యంగా తేల్చాలి. చిరంజీవి గారి మీద మీకు ఏమాత్రం నమ్మకం ఉంటే షూటింగ్ స్టార్ట్ చేసి ఆయన దగ్గరికెళ్ళి, "సార్ మా కష్టాన్ని మీరే ఫలితం దక్కించండి. ఎలా చేస్తారో మీ మాట వింటామని" చెప్తే బావుంటుందని నేను ఫెడరేషన్‌కి, ఇటు ఛాంబర్‌కి, చిన్న సినిమా నిర్మాతల తరపున, అందరి తరపున బాధ్యత ఆయనకి అవునన్నా, కాదన్నా దాసనారాయణ గారి తర్వాత ఆయనే కాబట్టి ఆయనకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి మీరే కూర్చొని సాల్వ్ చేయండి సార్. ఇది కార్మికుడి బాధ. ఇది సినిమా చిన్న నిర్మాత బాధ, పెద్ద నిర్మాతల బాధ. అందరిది కార్మికులు మీరందరూ చూసి, ఆ బాధని మీరు అర్థం చేసుకొని సాల్వ్ చేసి షూటింగ్ జరగాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.